పీతల కూరకి కావాల్సింది పీతలు చూసారుగా ఎంత పెద్ద పెద్ద పెద్దవి పీతలు అండి ఇవి సముద్రపు పీతలు ఇవి దాంట్లోకి ఏమి వేయాలంటే 2 పెద్ద సైజు 2 ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఈ శుభ్రం క్లీన్ చేసుకొని ముక్కలు కోసి నాకు చూపిస్తాను. మసాలాకు కావాల్సింది కొబ్బరి, అల్లం చిన్నులపాయలు, బాదం పప్పు ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలా. దానికి మళ్ళీ మసాలా గరం మసాలా వేరే ఉంటుంది, వేరే పౌడర్ ఇది. అవన్నీ వేసి గరం మసాలా పౌడర్కి చెక్క లవంగాలు ధనియాలు జాపత్రి అవి కూడా వేసుకోవచ్చు, బిర్యానీ ఆకు అవి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసి వేరే పౌడర్ చేశాను. ఇప్పుడు పుస్తానికి ఇవి మనం మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి ఇవి పీతలు. ఈ పీతలకి ఇదిగో ఈ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను. ఈలోపు ఏం చేయాలంటే వండి పెట్టాను. ఒక ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టింది, దానికి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసాను. కొంచెం ఆయిల్ ఏడెక్కినాక ఉల్లిపాయలు పచ్చడి వేసాను. అయితే కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే మనకి మగ్గుది తొందరగా ఎగుతుంది అన్నమాట. ఒక స్పూన్ వేసుకోవాలి. వేగినాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. స్పూన్ పసుపు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకుంటాం. పీతలు అండి కాల్షియం ఉంటుందండి. మన పీతలు వారానికి ఒకసారి తినాలి. చాలా హెల్త్, చాలా మంది. సముద్రం చేపలన్నీ బాగుంటాయి. మనం హెల్త్ మాత్రం తింటే మాత్రం చాలా బాగుంటుందండి. చేపలు ఎక్కువ తినాలి. మనం మటన్ చికెన్ కన్నా చేపలు ఎక్కువ తింటే మంచి హెల్త్ వస్తుందండి. వేగింది బాగా. ఆ మాత్రం అయితే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ మన పీతల్లో కూడా మగ్గిపోతాయి కదా అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? ఇది పీతలు ఇట్లా వేసుకోవాలి. ఇంత టేస్ట్ ఉంటుందండి ఇది మాత్రం. పెద్ద పెద్ద ముక్కలు అన్నమాట. ఇంకా బాగా కలపాలి. ఇట్లా కలుపుకున్నాక మూత పెట్టాలి. అట్లా ఉడికింది, చక్కగా ఉడికింది. దాంట్లోకి మసాలా వేసేసుకుందాం. మసాలా ఏంటంటే బాదం పప్పులు, కొబ్బరి, అల్లం చిన్నులపాయలు, గరం మసాలా పౌడర్ వేయాలి. ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కాదు ఎక్కువ పెట్టింది. 2 స్పూన్లు కారం వేసుకుంటే చిన్న స్పూన్ వేసుకోండి. చిన్న స్పూన్ మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని చూసుకోవాలి అన్నమాట. ఏదైనా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా వాటర్ ఇట్లా పోసాను. ఇట్లా నూనె తేలినాక వాటర్ పోసుకోవాలి. ఇట్లాగా చూడండి, ఇంత వాటర్ పోసాను. ఇది శుభ్రంగా ఎనికినాక చూపిస్తాను. ఈ వాటర్ అంతా ఉడకాలి, ముక్క మాత్రం ఈ వాటర్లో. అంత కలర్ఫుల్గా ఉంది చూడండి కూర. అసలు తిన్నా కూడా నిమ్మకాయ పిండుకొని తినేటప్పుడు అన్నంలో తింటే ఉంటుందండి. వైట్ రైస్లో చాలా బాగుండి. ఒట్టి ముక్కలే తినేయచ్చు మనం. కడుపు నిండిపోద్ది అన్నమాట. కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది ఈ పీతల్లో. ఫైనల్కి వచ్చింది చూడండి. అయిపోయింది, బాగా ఉడికిపోయింది అన్నమాట. ఇందాక ఎన్ని నీరు ఉన్నాయి, ఇప్పుడు చూడండి నీరు ఎంతకు వచ్చిందో. అయిపోయింది. కట్ చేసి స్టవ్ ఆపేసి ఫైనల్గా కొత్తిమీర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.